కామర్స్ అందమైన అమ్మాయిలందరూ సైన్స్ తీసుకుంటారు కదా, ఇప్పుడు కామర్స్ తీసుకుంటారని తెలిసింది. ఏంట్రా ఆ అమ్మాయిని చూసావా, ఎంత అందంగా ఉందో. ప్రియా తన నాకు ఆల్రెడీ సెట్ అయింది. కావాలంటే పక్కన అమ్మాయికి లైనేసుకో. అనుపమ్మ చాలా మంచి. కొద్దిగా మెల్లకను, నేను సెట్ చేస్తాలే. ఆ పిల్లని నీ బాబుకు సెట్ చేసుకో. ఆ బొర్కా పిల్ల ఎక్కడికి వస్తుంది అనుకుంటే కామర్స్కి వెళ్ళింది ఏంట్రా. పొరా యదవా, మన క్లాస్ లో గర్ల్స్ తక్కువ అనుకుంటా. క్లాస్ మొత్తం గర్ల్సే ఉండాలంటే వెళ్ళి గర్ల్స్ కూడా చేరా ఎదవా. నీకు ఒక చెత్త ఫిగర్ దొరికిందని ఓవర్ చేయకు. నీకు అది కూడా దొరకలేదు కదా, దరిద్రపు కొట్టు మొహం నువ్వును. ఓ నీదే ఊరు? ఎస్, ఈవిడే మాలతి మిస్. హాయ్ స్టూడెంట్స్, నా పేరు స్నేహ. మా ఇల్లు ఇక్కడ కమలానగర్ లో ఉంది. నేను మీ జువాలజీ టీచర్ని. ఇంకేమైనా తెలుసుకోవాలా? టీచర్ మీకు ఎవరున్నాడా? నీ పేరేంటి? ఫ్రాన్సిస్ జయ మనోహర్. బాబు మనోహరా, నువ్వు తర్వాత కొంచెం స్టాఫ్ రూమ్ రా, అప్పుడు చెప్తాను నాకు లవర్ ఉన్నాడా లేడా అని. ఇక కూర్చో. థ్యాంక్ యూ మిస్. ఇప్పుడు మీ గురించి చెప్పండి. ముందు ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. హాయ్, ఐఎమ్ మిషేల్. మిసైల్ అంట్రా? మిసైల్ కాదు, మిషేల్. I studied till 10th in US. నా సొంతూరు సకినేటిపల్లి. హలో మిషేల్, నీకు తెలుగు కొంచెమైనా వచ్చా? హాయ్, నేను గాథా జాన్. నేను చదివింది లిటిల్ ఫ్లవర్ స్కూల్లో. ఈ అమ్మాయిని గనక మనం లైన్ లోకి లాక్కుంటే తానని సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ రోజు ఎలాగైనా ఈ అమ్మాయితో మాట్లాడేద్దాం. ఇది జరిగే పనేనా? జరగకుండా జరిగేట్ చెయ్యాలి. నా పేరు సిబి రాజ్. నేను ఇవాళ మీకు చెప్పబోయే సబ్జెక్ట్ ఏంటంటే మ్యాథ్సే కదా సార్. నీకెలా తెలిసింది? మీరు బోర్డులో రాసింది చదివాక తెలిసింది. డియర్ స్టూడెంట్స్, ఈ రోజు ఫస్ట్ డే కాబట్టి నేను మీ అందరికి ఫ్రీగా కొన్ని ఉపదేశాలు ఇస్తాను. ఓకే? జీవితంలో కష్టాల్ని అనుభవించిన వారే ఉన్నత శిఖరాల్ని చేరుకోగలరు. ఫర్ ఎగ్జాంపుల్, నేను డిగ్రీ 90% మార్కులతో పాస్ అయినప్పుడు నాతో కలిసి చదువుకున్న ఒక ఫ్రెండ్ ఉండేవాడు. వాడు సినిమాల్లో యాక్ట్ చేయాలన్న ఆశతో సరిగ్గా చదవక అల్లరిచిల్లరిగా తిరుగుతున్నప్పుడు ఒకరోజు ఆడిషన్కి వెళ్ళాలి, కానీ డబ్బులు లేవన్నాడు. చెవులుకున్న పోగులు తీసి కాదు, చేతికున్న చైన్ ఇచ్చి ఆడిషన్కి పంపించాను. ఇంకేముంది, అందులో సెలెక్ట్ అయ్యాడు. ఇప్పుడు వాడు పెద్ద స్టార్. వాడు నాకు గుర్తొచ్చినప్పుడల్లా నా హృదయం చాలా బరువుకుతూ ఉంటుంది. పిచ్చి మొహాలు నమ్మేశారనుకుంటా. మీ అందరికీ తెలిసిన వాడే అర్జున్ రెడ్డి, విజయ్ దేవరకొండ, గీత గోవింద. ఎందుకు నవ్వుతున్నారు? విజయ్ దేవరకొండ